ప్రాంతం చెడ్డదైనా కానీ అదే ప్రాంతంలో నిలిచాడు. నొప్పించుకుంటూనే జీవిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ తన యొక్క పిల్లలకి ఆ ప్రాంతంలోనే వివాహం చేయాలి అని ఆశపడ్డాడండి. ఈ కాలంలో కూడా ఎంతో మందిని మనము ఈ విధంగానే ఉంటూ ఉన్నాం. పాపము అని తెలిసి ఆ పాపంలో ఉండేందుకే ఇష్టపడుతున్నాం. పర్లేదు, 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 అంతేకాని ఆ పాపాన్ని విడిచిపెట్టాలి అని ఆశ, నిర్ణయం మనకి రావడం లేదు. ఇదిగో ఈ జనరేషన్ అంతా కూడా పాడైపోయింది అని చెప్తూనే ఉన్నాం, కానీ మన యొక్క పిల్లలను దేవునిలో పెంచేందుకు, దేవుని యొక్క భయం వారికి ఉండేందుకు ఇష్టం లేని వ్యక్తులుగా ఉంటూ ఉన్నాం. నిజమే కదా, నిజమే కదా. ఒకవేళ మీరు కూడా ఈ లోతు గారి ప్రవర్తన